ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమెన్. మన ఆశ్రయదుర్గమైన దేవాది దేవుడు నమ్మదగినవాడు, నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన సహాయకుడు ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, లోకములో అందరినీ చూచినప్పుడు వారు కొంత మట్టుకే సహాయము చేయగలరు కానీ సంపూర్ణముగా సహాయము చేయలేరు అని మనకి జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటములోనూ కనపడుతూ ఉంది. సమస్యలతో పోరాడలేకపోతూ ఉంటే ఈరోజు నీవు అయితే దేవునితో పోరాడగలవు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా అంటే అది ప్రార్థనతో అని చెప్తుంది. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అని నీవు అనుకున్నట్లయితే, నీవు దినదినము ఆవేదన చెందుతూ ఉన్నట్లయితే, భరించలేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఒక్కసారి నీవు ఆ దేవాది దేవుణ్ణి తలుచుకున్నట్లయితే ఆ ఆపదలో నుంచి, ఇరుకులో నుంచి, పోరాటంలో నుంచి నీవు బయటకు రాగలుగుతావు. ఎందుకంటే దేవుడే నీకు సహాయకుడు కాబట్టి. అందుకనే చెప్తూ ఉన్నాడు, నిన్ను విడిపించువాడు ఆయనే, నిన్ను నడిపించువాడు ఆయనే, నిన్ను దుఃఖములో నుంచి బయటకు తీయగలిగిన వాడు ఆయనే. ఆయన సమర్థుడై ఉన్నాడని నీవు నమ్మాలి. సమస్యలతో పోరాడితే నీవు ఏమీ పొందుకోలేవు, కానీ దేవునితో నీవు పోరాడగలిగితే తప్పక దేవుని యందు నీవు నిలబడగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమిటి సహోదరి దేవునితో పోరాటము అని చెప్తుంది అని ఆలోచిస్తున్నావా? దేవునితో పోరాడే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా అని ఆలోచిస్తున్నావా? అసలు దేవునితో ఎలా పోరాడగలము అని ఆలోచిస్తున్నావా? దేవునితో పోరాడటం అంటే ఏదో చేయడం కాదు, ప్రార్థించటమే. ప్రార్థనలో దేవునితో పోరాడాలి అని దేవుని వాక్యమే చెప్తూ ఉంది. సమస్యల నుండి విడుదల వచ్చే వరకు పోరాడటానికి వాక్యము ఎలాగో సెలవిస్తుంది కదా. మనము నమ్మిన దేవుడు గొప్పవాడు, దేవుడు మనకు ఆశ్రయమునై దుర్గమై ఉన్నాడని, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని చెప్తుంది కదా. మరి పరిశుద్ధ గ్రంథములో ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన వాడు ఈయనే అని నీకు చెప్తూ ఉన్నప్పుడు నీవు ఆయన యొద్ద పోరాడి గెలవాలి కదా. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడని ప్రియ సహోదరుడా, సహోదరి నమ్మాలి. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము ఈ విధంగా సెలవించింది కదా. అవును, నీవు ఆపత్కాలములో నేను ఆదుకుంటాను, నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నాడంటే, నిన్ను వెన్నుతట్టి నిన్ను విడిపించటానికి, నిన్ను నడిపించటానికి, నీకు ఆశ్చర్యకరమైన సహాయము చేయటానికి, నిన్ను బలపరచటానికి ఆయన నీకు తోడున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, గుండెంతా భారముతో నిండి ఉన్నా, నీవు యేసయ్య నీలో ఉన్నాడన్న సంగతి మరవకూడదు. నీవు గొంతు తెరిచి ఆయన పాటలు పాడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ప్రియ సహోదరుడా, సహోదరు, దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారం మనము ఎవరికి మొరపెడితే మనల్ని విడిపిస్తాడు. ఎవరి యొద్ద మనం పోరాటాన్ని కొనసాగిస్తే మరి అది ప్రార్థనగా మారుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని అంటూ ఉన్న మాటను బలముగా నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన అయా, నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. అవును తండ్రి, నీవు ఆపత్కాలంలో మాకు నమ్మదగిన సహాయకుడు అయ్యున్నావు నాయన. మా ఆశ్రయము, మా దుర్గము నీవే అయ్యున్నావు తండ్రి. మమ్మల్ని ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి, బాధలో నుంచి, వేదనలో నుంచి, అవమానంలో నుంచి నాయన
విడిపించి నడిపించే భాగ్యం నీదయ్యున్నది కాబట్టి అటు భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అయా నీవు మమ్మల్ని అయా ఈ యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించినప్పుడు నాయనా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లుతాయి కాబట్టి ప్రభువా నిన్ను మహిమపరుచుకొనడానికి మమ్ము శమరగవిలో నుంచి బయటికి తీయమని ఈ దినము అడుగుచూ ఉండగా నీ కృపను నీ కనికరమును మా పైన చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.